హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి రాగి జావా. రాగి పిండితోని మనం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ప్రతిరోజు తీసుకుంటే పిల్లలమైనా పెద్దలమైనా ఎవరైనా ప్రతిరోజు తీసుకుంటే బాడీ చాలా కూల్గా ఉంటుంది. ఈ రాగులు వచ్చేసండి, రాగులతో మన మొదటి స్థానం. రాగులతోని ఏది చేసినా కూడా మన బాడీ రాయిలాగా ఉంటుంది అనేసి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చిన్నప్పుడు అనేవాళ్ళు. ఆ విధంగా రాగులకు అంత ప్రాధాన్యత ఉంది. చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇది ఎలా ఏంటి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది మాత్రం జావా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. ఈ విధంగా మీరు చేసి ప్రతిరోజు తీసుకోండి. ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టేసి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. వాటర్కి సరిపడా సాల్ట్ తీసుకోండి. ఈ నీళ్లు మరిగేలోపు రాగిపిండి కలుపుకోండి. రాగిపిండి ఎట్లా అనేసి అంటే ఇది లీటరు వాటర్కి 2 స్పూన్ల రాగిపిండి సరిపోతుంది. 2 స్పూన్లు పెద్ద స్పూన్ల రాగిపిండి వేసేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఒకేసారి పోస్తే మొత్తం ఉండలు అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉంచేసుకోండి. ఇది సుమారేనండి, మళ్ళీ మనకు పడితే మళ్ళీ కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. నాకైతే లీటర్ వాటికి 2 స్పూన్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయి కదా, సిమ్లో పెట్టేసేయాలి. మొత్తాన్ని సిమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా ఇందులో పోసేసుకొని ఎమ్మటే కలుపుకోవాలండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మనం మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి ఐ ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ సరిపోతుంది. చూశారు కదా, ఇలా మొత్తము పొంగు పైకి వచ్చేసాక స్టవ్ బంద్ చేసేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు ఇందులోకి మజ్జిగ ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి నాకు 3 గంటల గట్టి పెరుగు సరిపోయిందండి. అంటే లీటరు వాటర్కి 2 స్పూన్ల రాగి పిండి, 3 గంటల పెరుగు తీసుకోవాలి. మంచి పుల్లటి పెరుగు అయినా ఏం లేదండి, ఏదైనా గట్టి పెరుగు తీసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకుంటూ మనం మజ్జిగ చేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 లీటర్ అన్ని వాటర్ పోసేసుకొని మజ్జిగ చేసేసుకోవాలి. ఈ మజ్జిగని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఇందాక రాగి జావ చేసాం కదా, అది చల్లారిపోయింది మొత్తము. ఇలా మొత్తం కూల్ కావాలి. చల్లారాక ఇప్పుడు ఆ మజ్జిగ ఇందులో పోసేసుకోవాలి. వేడి మీద పోస్తే అంతా ఇరిగినట్టు అయిపోతుంది. ఇలా మజ్జిగ మొత్తం పోసేసాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 అవర్లో మనకు కూల్ అవుతుంది. అది కూల్ అయ్యేలోపు సబ్జా గింజలు కూడా కొన్ని వాటర్ పోసి ఉంచేసుకోవాలి. మనకు సబ్జా గింజలే కాకుండా పిల్లలు ఇష్టపడుతండి, ఇందులో ఫ్రూట్స్ అవి కూడా వేసి ఇవ్వచ్చు. 1 స్పూన్ సబ్జా గింజల్లో కొన్ని వాటర్ పోసేసుకొని పెట్టేస్తే ఒక 2 మినిట్స్లో అవి నానిపోతాయి. ఇష్టం ఉన్న వాళ్ళు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. తర్వాత కూల్ అయ్యాక మనం గ్లాసులో పోసేసుకొని సబ్జా గింజలు వేసి సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా చాలా హెల్దీ జావ అండి ఇది. పిల్లలకైనా పెద్దలు ఎవరైనా కంపల్సరీ ప్రతిరోజు తీసుకునేటట్టు ట్రై చేయండి. పిల్లలకు హాలిడే కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటివి ఇస్తుంటుంటే హెల్దీగా ఉంటారు చాలా. స్కూల్ ఎప్పుడంటే ఇవన్నీ టైం సరిపోదు కాబట్టి కంపల్సరీ మీరు తీసుకోండి, పిల్లలకి ఇవ్వండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.